పెట్టండి. నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో భారీ మార్కెట్ వద్ద ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ వెనుకవైపు శ్రామిక భవనం అనే నామకరణంతో మరి 2014 నుంచి పోరాటాలు చేయగా మరి ఈ రోజున 2023న ఈ యొక్క శ్రామిక భవనం అనే నామకరణ పేరుతో మాకు ఇవ్వడం జరిగిందండి. తద్వారా 2024లో శంకుస్థాపన చేయడం జరిగినది. దరిమిల ఒక మంత్లో అది సుమారుగా ₹1 కోటి టెండర్ వేయడం జరిగింది. దానికి కాంట్రాక్టర్ చల్లా సురేష్ గారు పాడుకున్నారు. తద్వారా మరి సుమారుగా 18 నెలల నుంచి కూడా శ్రామిక భవనం చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటికొచ్చి స్లాబ్ అనేది పడలేదు. అయ్యా మేము ఒకటే అడుగుతున్నా, మాకు రాజకీయం తెలియదు, శ్రామికులం మాత్రమే మాకు నీడ కావాలని ఎంతో మంది ప్రాధాయపడి కాళ్లు పట్టుకునే పరిస్థితి తయారైనది. మరి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది, సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది, మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది, మరి డిఈ గారి డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. మరి ఇవన్నీ కూడా అంచెలంచెలుగా మేము వెళుతూ మా పనులు ముగించుకొని ఏదైతే శ్రామికులకి అందరికీ కూడా రాజమహేంద్రవరంలో చుట్టుపక్కల ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా ఒక నీడ కల్పించాలని ఒక భరోసాతో మేము ముందుకెళ్తున్నాము. మరి ఈ రోజు వరకు కూడా ఈ యొక్క నీడ కల్పించకపోవడం మాకు దారుణమైన పరిస్థితి. సుమారుగా 10,000 మంది పైన ఉంటారండి ఈ యొక్క రాజమహేంద్రవరంలో కార్మికులు. ఈ కార్మికులందరికీ కూడా మరి అన్ని యూనియన్లు కలిపి షెల్టర్ ఏదైతే ఇస్తానన్నారో మేము షెల్టర్ గురించే మాట్లాడుతున్నాం తప్ప మాకు వేరే అంశాలు ఏమి మాట్లాడలేదు. మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మేనిఫెస్టోలో భాగంగా మరి భవన నిర్మాణ కార్మికులకు మీకు అండగా ఉంటాం, తోడుగా ఉంటాం, మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చిన మహోన్నత వ్యక్తి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారో ఈ రోజు వరకు అమలు కాని దుస్థితిలో ఉన్నది భవన నిర్మాణ కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. మరి ఏదైతే భవన నిర్మాణ కార్మికులు మరి కార్మిక శాఖ నుండి పిఓసి భవన నిర్మాణ కార్డు అనేది ఇస్తున్నారు. మీరు ఇంతవరకు కూడా దాని నుంచి వెసులుబాటు ఏదీ లేదు. ఇప్పటి వరకు చెస్ విధానం పేరు చెప్పి భవన నిర్మాణ కార్మికులకు ఏదో ఉపయోగం చేద్దామని ఈ చెస్ విధానంలో భాగంగా అనేక కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు. భవన మీద కమిషనర్ గారు ఏమన్నారు చెప్పండి. మాకు ఈ యొక్క షెల్టర్ విధానంలో భాగంగా కమిషనర్ గారి దగ్గరికి కూడా మేము పెట్టడం జరిగింది. దాని యొక్క డేటా అంతా కూడా మా దగ్గర ఉన్నది. ఆల్రెడీ వారు ఏమన్నారంటే ఈ యొక్క నిధులు ₹1 కోటి అయిపోయినాయి అంటున్నారు. కానీ స్లాబ్ వేయకుండా ₹1 కోటి అయిపోవడం అనేది మాకు ఆశ్చర్యకరంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా దయచేసి వెంటనే దీన్ని ప్రక్షాళన చేసి మా యొక్క స్లాబ్ పరిస్థితి ఈ యొక్క భవనాన్ని పూర్తి చేసి మాకు ఇచ్చేవలసిందిగా కోరుచున్నాం. లేని ఎడల జూన్ 10వ తారీఖున రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి సన్నద్ధం అవుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.